కడప జిల్లా బద్వేలు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సొంతింటికి కరెంటు మీటర్లు కావాలంటే గత ఆర్టీఓ ఆకుల వెంకటరమణ ఆయన ప్రత్యేక చట్టం ద్వారా పేద ప్రజల ఇబ్బందులకు గురయ్యారని బద్వేలు దళిత ప్రజా సంఘాలు వాపోయారు. పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం సొంత ఇంటిని మీటర్లు కావాలంటే ఎన్ఓసీ సిస్టమ్ను రద్దు చేయాలని సోమవారం నాడు బద్వేలు రెవెన్యూ డివిజన్ అధికారి వారికి దళిత సంఘాల తరపున ఆయనకు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఆన్లైన్ ద్వారా చలానా కట్టి విద్యుత్ శాఖ అధికారులకు ఇస్తే వారు పరిశీలించి మీటర్లు ఇచ్చేవారని, దానిని తుంగలో తొక్కి గతంలో ఆర్టీఓగా పనిచేసిన ఆకుల వెంకటరమణ ఆయన ప్రత్యేక చట్టం ద్వారా పేద ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని వారన్నారు. ఈ ఎన్ఓసీ విధానం వలన లంచాలు ఇచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తక్షణమే ఆ విధానాన్ని ఈ ప్రభుత్వంలో రద్దు చేసి అటువంటి అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీఓ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తే తప్ప విద్యుత్ శాఖ అధికారులు మీటర్లు ఇవ్వకపోవడం జరిగిందన్నారు. అటువంటి విధానం వల్ల పేద బడుగు బలహీన వర్గాల వారు దాదాపు 40,000 రూపాయలు నష్టపోవడం జరుగుతుందని, రాష్ట్రంలో ఎక్కడా లేని ఎన్ఓసీ చట్టాన్ని బద్వేలు మున్సిపాలిటీలో అమలు చేయడం పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి అన్యాయం చేయడమేనని, ఈ విషయంలో కొత్తగా వచ్చిన ఆర్టీఓ పరిశీలించి ఎన్ఓసీ విధానాన్ని రద్దు చేసి ఆన్లైన్ పేమెంట్ ద్వారా కొత్త మీటర్లు ఇచ్చి బద్వేలు ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ముండ్లపాటి పిచ్చయ్య, ఎంఆర్పీసీ జిల్లా అధ్యక్షుడు పెద్దులపల్లి శిఖామణి, దళిత సీనియర్ నాయకులు బత్తలకూరి కేశవ, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. అందుకని ఈరోజు ఆర్టీఓ గారి కొత్తగా వచ్చిన ఆర్టీఓ గారికి మేము ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. సార్, గతంలో ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి ఎన్ఓ సిస్టమ్ బద్వేలు ఉంది సార్. ఆ సిస్టాన్ని రద్దు చేసి గతంలో ఉన్నటువంటి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా మాకు పేద బడుగు బలహీన వర్గాలకి మీటర్లు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. అందుకు ఆయన నేను విషయం అంతా నేను స్థూలంగా కనుక్కొని పేద బడుగుల వారికి న్యాయం చేసే విధంగా ఆయన కృషి చేస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలకు మీటర్లు కాదు కదా, ఎంఆర్ ఆఫీసు చుట్టూ తిరిగి అక్కడ కొంత డబ్బు వెచ్చించి, ఆర్డీఓ ఆఫీసు చుట్టూ అక్కడ కొంత డబ్బు వెచ్చించి మళ్ళీ ఎలక్ట్రిక్ వారి దగ్గర వాళ్ళకు కూడా ఎంతో